ఆ అన్నపూర్ణ వెనకాల ఏమాత్రం జనం ఉన్నారేంటి? జనమా పాడా, ఆ అన్నపూర్ణతో కలుపుకొని మరో ముగ్గురట. అంటే శవాన్ని మోయడానికి 4 కావాలి, కానీ అన్నపూర్ణను మోయడానికి ఇక్కడ ఉన్నది 3 ఒకరు తగ్గిపోయారే. ఈ ఒక్క రోజులో తను చేసేది ఏమీ లేదు. తన వెనక వచ్చేవాళ్లు ఎవ్వరూ ఉండరు. ఈ ఎలక్షన్స్ లో తను ఓడిపోవటం ఖాయం, మన పార్టీ గెలవటం ఖాయం. అన్నపూర్ణ ఇంట్లో వాళ్ళు కాకుండా ఆ కాలనీ నుంచి కనీసం 4 కుటుంబాలైనా ఆవిడ వెనకాల వస్తారా బావా? ఈ పాటికే ఆ అన్నపూర్ణకి తను చేసిన మిస్టేక్ ఏంటో అర్థమై ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే తనకంటూ ఎవ్వరూ లేరని బాధపడుతూ ఉంటుంది. ఆ అన్నపూర్ణ వెనకాల ఎంతమంది వచ్చినా వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏటి జనం! అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆఖరి రోజు ప్రచారానికి వస్తేనే అన్నపూర్ణమ్మ చెల్లి వెనకాల ఇంతమంది జనం జాయిన్ అయ్యారంటే, ముందు నుంచి ఈవిడ ప్రచారంలో ఉండుంటే లలిత చెల్లమ్మకి జనాలు ఓట్లేయడం కాదు, ఆవిడ పోస్టర్ల మీద గేదెలు పేడేసేవి. లలిత చెల్లమ్మ విషయం పక్కన పెడితే అన్నపూర్ణ చెల్లమ్మ వెనకాల ఉన్న ఈ ప్రపంచాన్ని చూస్తే ఆ చేరి మనగడేమైపోతాడో. చెల్లెమ్మా, మన ప్రచారం విజయవంతంగా పూర్తయిపోయిందమ్మా. ఇక రేపు ఓట్ల లెక్కింపు జరగడం, 23వ వార్డు కౌన్సిలర్గా శ్రీమతి లలిత గెలుపు అని అనౌన్స్మెంట్ వినడం, ఇదొకటే ఆలస్యం. అమ్మా, లాస్ట్ పేమెంట్ కింద ఓ 10,000 కట్టేసావు అనుకో, మొత్తం సెటిల్ అయిపోద్దమ్మా. నేను బయలుదేరిపోతాను. 10,000? ఇంకా ఇప్పుడు డబ్బులు ఎందుకన్నయ్యా? డబ్బులు ఎందుకంటావేంటమ్మా? బయట కుర్రలు నిలబడున్నారు, వాళ్ళకి ఏదో చేయాలి కదా. అదేంటి మావయ్య, ప్రతిరోజు అందరికీ సెటిల్మెంట్స్ చేయమని డబ్బులు ఇస్తుంటే సెటిల్ అయిపోయిందని చెప్తూనే వస్తున్నావు కదా, మళ్ళీ ఇదేంటి? అంటే ఎప్పటికప్పుడు సెటిల్ చేస్తున్నానమ్మా, కానీ ఆఖరి రోజు కదా కొంచెం ఖర్చులు పెరిగాయి. ఎవరి ఖర్చులు? వేదా, నువ్వాగు. అది కాదన్నయ్యా, నా దగ్గర ఇప్పుడు డబ్బులేం లేవు. సడన్ గా 10,000 అంటే పోనీ తర్వాత ఇద్దామని చెప్తే? అయ్యో, అలా ఒప్పుకోరమ్మా వాళ్ళు. మన కూడా తిరిగి జిందాబాద్ కొట్టిన వాళ్ళు ఈ రోజు కాదు బాబు రేపు ఇస్తాంరా అని కాళ్ళు గడ్డం పట్టుకుని బతులాడితే ఊరుకుంటారేమో. కానీ వీళ్ళు ఉన్నారు కదమ్మా, పనిచేయడానికి వచ్చిన కష్టజీవులమ్మా. కటౌట్లు కట్టడాలు, పోస్టర్లు అంటించడాలు, ముందు మనం ప్రచారం చేస్తుంటే చిన్న చిన్న అరేంజ్మెంట్లు చేయడాలు, ఈ బాబు అన్నమాట వీళ్ళు. వాళ్ళకి ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేయాలమ్మా, లేదంటే గొడవ పెట్టేస్తారు. అమ్మా, ఇలా పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదని ఆ న్యూస్ బయటికి వెళ్ళింది అనుకో, ఇంతకాలం మనం చేసిన ప్రచారం అంతా మిస్ అయిపోతుందమ్మా. అమ్మా, నా మాట విని చూడమ్మా, ఆ బీరువాలోనో
ఏ పోపు డబ్బాలోనో ఎక్కడెక్కడ ఉంటాయి కదా, తీసుకురామ్మా. లేవన్నయ్య. బాబోయ్, లేవంటే ఎలాగమ్మా? చాలా పెద్ద చిక్కు వచ్చేసిందే. అయినా నేను చెప్పినా వాళ్ళు కన్విన్స్ అవరమ్మా. సరే అన్నయ్య, వాళ్ళకు నేనే నచ్చ చెప్పుకుంటాను. చెల్లెమ్మా, ఓకే కదా? మీ పేమెంట్లన్నీ మీకు వచ్చినట్టే కదా? వచ్చాయండి. సరే, ఉంటామండి. మంచిది. వెళ్ళండి. బావా, హ్మ్. నువ్వు డబ్బులు పంచుతున్నావా? ఇస్తానని చెప్పింది నువ్వు, బ్యాలెన్స్ పెట్టావంట కదా? అంటే చిన్న అడ్జస్ట్మెంట్ లో డిఫరెన్స్ వచ్చింది అంతే. చూడు లలిత, నువ్వు కోరుకున్నట్టే నీ తరపున ఎలక్షన్స్లో ప్రచారం చేశాను. ప్రచార ఘట్టం ముగిసిపోయింది. రేపే రిజల్ట్స్. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పాజిటివ్గా తీసుకోవాలి నువ్వు. ఈ మాట నాకు కాదు, వన్డే ప్రచారం చేసి ఏదో గెలిచేస్తాను అని ఊహల్లో తిరుగుతుంది కదా, ఆవిడకి చెప్పండి. అయినా ఈ ఎలక్షన్లో గెలిచేది నేనే. రేపు ఓట్ల లెక్కింపు దగ్గర కలుద్దాం. ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళండి. చెల్లెమ్మా, నేను కూడా వెళ్ళొస్తాను.